రణమా శరణమా పల్లా తేల్చుకోవాలి. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాను ఉద్దేశించి తెలుగు శక్తి అధ్యక్షులు బివి రామ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సిబిఐ డైరెక్టర్కు తెలుగు శక్తి ఫిర్యాదు. పల్లా అనుచరుడి ఆరోపణలపై తనపైన, పల్లా శ్రీనివాసరావు పైన సిబిఐ చేత విచారణ చేయాలని విజ్ఞప్తి. ఇప్పటికే పల్లాపై గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. నా పేరు బివి రామ్, తెలుగు శక్తి అధ్యక్షుడిని. నేడు ఈరోజు ఉదయం ఢిల్లీ రావడం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి, సిబిఐ డైరెక్టర్కి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ చేస్తున్న అక్రమాలపై ఫిర్యాదు చేశాం. ఎందుకంటే కేంద్ర సంస్థలు చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని తన అదిలో పెట్టున్నారు, కోర్టు రివ్యూ చేసి భూములు దోచుకుంటున్నారు. ఇవాళ విశాఖపట్నంలో గాజువాకలో ఎటువంటి ప్లానింగ్, టౌన్ ప్లానింగ్ అప్రూవల్ లేకుండా బిల్డింగ్ కడుతున్నారు. ఈరోజు ఎవరైనా అడుగుతుంటే, మీడియా వాళ్ళైనా ఎవరైనా అడుగుతుంటే కొడుతున్నాడు. అంటే ఎటు వెళ్ళిపోయింది అర్థం కావట్లేదు. మరి నేను చంద్రబాబు కోసం జగన్ పైన వీరుచ్యుతంగా పోరాటం చేశాం భయపడకుండా. కానీ ఈరోజు పల్లా శ్రీనివాస్ మతం ఎక్కి ఏదో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కదా, 93 గెలిచాను కదా అని చెప్పి ఇష్టపడి వ్యవహరిస్తున్నారు. నన్ను దుర్భాషలాడాడు, అనుచిత వ్యాఖ్యలు చేశారు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే నా పైన అతను చేసి మళ్ళీ నేను ఓన్లీ అపాలజీ కోరాను. అటు గంటా శ్రీనివాసరావు గారు కానీ అచ్చెన్నాయుడు గారు కానీ నాకు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేశాను. దానికి ప్రతిఫలంగా వాళ్ళ మనుషుల చేత బివి రామ్ లుచ్చాగాడని, బ్లాక్మెయిలర్ అని, బ్రోకర్ అని చెప్పి మాట్లాడాడు. మిస్టర్ పల్లా శ్రీనివాసరావు, నా ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది. మా ఫ్యామిలీ 1982లో కేంద్ర ప్రభుత్వంలో ఇందిరాగాంధీ క్యాబినెట్లో మా పెద్దనాన్న గారు కేంద్ర మంత్రి చేశారు, ఎస్పీ పట్టాభి గారు. ఇంకో పెద్దనాన్న గారు వాజ్పేయి క్యాబినెట్లో ఎస్పీ సత్యనారాయణ గారు వ్యవసాయ శాఖ మంత్రి చేశారు. ఇలా చరిత్ర అంటే మా ఫ్యామిలీకి ఉంది. మా ఫ్యామిలీ చరిత్ర ముందు నీ ఫ్యామిలీ చరిత్ర ఎంత అడుగుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి నీ భాగవతం మొత్తం చెప్పాలని చూస్తుంటే నువ్వు కలవనీయకుండా ఆయన పిఏ రాజగోపాల్, ఆయన పిఎస్ కపాటిని నా నంబర్ని బ్లాక్ చేయించి కలవడం చేస్తాను. నేను ఆయన్ని లాస్ట్ ఇయర్ అక్టోబర్ 10ని ఢిల్లీలో కూడా జరిగింది. అంటే ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి రామ్ ఒకే ఒకసారి కలిశారు. అంటే ఇవాళ ఆనాడు జగన్ పైన చేసినప్పుడు రామ్ కావాల్సి వచ్చింది. ఇవాళ నేను గెలిచే కదా అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పరిగణన చేస్తారు. అలాంటి వల్ల పార్టీకే చనిపోయారు. ఈరోజు ఈ యుద్ధం చేస్తుంది నేను టీడీపీ వాడితో కాదు, పల్లాతో చేస్తాను. ఇవాళ ఒకటే పిలిపిస్తాను, పల్లా రణమా శరణమా కోరు. ఎందుకంటే ఇక నిన్ను వదిలే ప్రసక్తే లేదు. నువ్వు నన్ను టచ్ చేసావు, డెఫినెట్గా నిన్ను నీ భాగవతం మొత్తం బయటపెడతాను. ఇప్పటికే నేను కేంద్ర హోంమంత్రి శాఖ వారికి మొత్తం అంతా ఆయన చేసిన అవినీతి భాగవతం మొత్తం ఫైల్ అంతా సబ్మిట్ చేసి జరిగింది. ఎందుకంటే డెఫినెట్గా బివి రామ్ని అడ్డుకుంటాం నీ తరం కాదు. ఎందుకంటే నేను ఎవరికీ భయపడను, నిజాయితీగా చేస్తాను తప్ప నీలాగా బ్లాక్మెయిల్ చేసుకొని, సెటిల్మెంట్ చేసుకొని, దందాలు చేసుకొని ఇలాంటి పని చేయలేదు. ఈ రోజున ఒకటే పిలిపిస్తాను, రేపు చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నం పర్యటన 29 వస్తున్నారు. మీరు దయచేసి 1 గంట గాజువాకలో గ్రీన్ సిటీలో మీరు 1 గంట కేటాయించండి. గాజువాకలో పల్లా శ్రీనివాసరావు గారు భాగవతం మొత్తం ప్రజలు విసిగెత్తుకున్నారు. ఒక రావణాసుని మాదిరిగా, ఒక రాక్షసుని మాదిరిగా ప్రజలు వెళ్తున్నారు. ఇప్పటికైనా సరే మేము ఒకటే కోరుతున్నాం, మేము తెలుగుదేశం పార్టీకి వీరుగా పనిచేసాం. కానీ పల్లా శ్రీనివాస్ వల్ల కార్యకర్తలు ఏంటి, ఇతరులందరూ గాజువాకలో చాలా బాధపడుతున్నారు. ఇవాళ ఇటీవల ఆయన భద్ర వేడుకలు చేస్తే భద్ర వేడుక వెళ్ళొద్దని చెప్పాడు. అసలు నువ్వే అడుగుతున్నాను, నా కార్యక్రమం చేయడానికి నీకు సంబంధం ఏంటి అడుగుతున్నాను, తెలుగు శక్తికి నీకు సంబంధం ఏంటి అడుగుతున్నాను. ఈరోజు ఎవరు అడగట్లేదు కదా, ఎటువంటి అడ్డుగోలుగా దోచుకుంటాం. డెఫినెట్గా పల్లా శ్రీనివాసరావు పైన సిబిఐ ఇవ్వమని చెప్పి హోమ్ మినిస్టర్ కార్యాలయంలోనే సిబిఐ డైరెక్టర్ కార్యాలయంలో మేము ఫిర్యాదు చేసాం. డెఫినెట్గా ఇతను చేసిన దోపిడీ అంతా ఇంత కాదు. ఇవాళ అంటే కేవలం రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో అడ్డగోలుగా దోచుకుంటున్నాడు, ప్రజల్ని పీడిస్తుంటాడు. ఇవాళ విశాఖపట్నం మీరు ఎవరైనా సరే, విశాఖపట్నం ఆయన సొంత నియోజకవర్గంలో ఎవరైనా సరే ప్రజలు విసుకెత్తిపోయి ఉన్నారు. ఇవాళ వైసీపీ వాళ్ళతో ఒక కుమ్మక్కై డ్రామాలు ఆడుతున్నారు. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు కలవకుండా చేస్తున్నారు. డెఫినెట్గా మీరు నాకు అవకాశం ఇస్తే
పల్లా శ్రీనివాస్ భాగవతం మొత్తం చెప్తాను. నేను ఒకటే పిలిపేస్తా ప్రజలవరికి, ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనోడిగా, మీవాడిగా ఎవరైనా సరే ఏ అన్యాయం చేస్తే సార్ చెప్పండి. ఎవరైనా ఎంతటి వాడైనా సరే మనం స్పేర్ చేయొద్దు. మనం ఎంచుకొని గెలిపించిన వ్యక్తి ఈవేళ మనకి అడ్డగోళ్ళకు దొచ్చు తింటుంటే ఏం చేయాలి అర్థం కావట్లేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాస్ అన్ఫిట్ అమలు చేస్తారు. దయచేసి చంద్రబాబు గారు తొలగించాలని చెప్పి తెలుగు శక్తి డిమాండ్ చేస్తుంది. జై హింద్.